విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూమి దుర్వినియోగం అయినట్లు గుర్తించిన 15.17 ఎకరాలను వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నిర్వాహకులకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని విశాఖ కలెక్టర్ను ఆదేశించింది. విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలి అనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం 2003లో భీమిలి బీచ్ రోడ్లో 34.44 ఎకరాల భూమిని రామానాయుడు స్టూడియో కోసం సురేష్ ప్రొడక్షన్స్ కు ఎకరా 5.2 లక్షల చొప్పున కేటాయించింది. అందులో కొంత భూమిలో స్టూడియో మిగిలిన భూమి ఖాళీగా ఉంచేశారు. స్టూడియో భూములను వెనక్కి తీసుకోకుండా ఉండేందుకు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పెద్దలు 15 ఎకరాలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ అక్రమాలపై కొరడా జల్పిస్తుంది. స్వామీజీకి కేటాయించిన భూములను ఇప్పటికే వెనక్కి తీసుకుంది. కొన్ని రోజుల క్రితం హయగ్రీవ భూములను, ఇప్పుడు రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములను కూడా వెనక్కి తీసుకుంటోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కటిగా వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలని వెలుగు తీయడంతో పాటుగా వాటి మీద చర్యలు కూడా ప్రారంభించింది. ఇప్పటికే ఆల్రెడీ హైగ్రీవా భూముల్ని, అటు స్వామీజీకి కేటాయించిన భూములు వెనక్కి తీసుకుందాం. నిన్న మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే రామానాయుడు స్టూడియో కేటాయించినటువంటి భూముల్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్న హిల్ ఏదైతే ఉందో ఈ హిల్ పైన ఉన్నటువంటి 34.4 ఎకరాల స్థలాన్ని ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఇందులో ఒక 15.7 ఎకరాల మినహా మిగతా ప్రదేశంలో ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ కొంత స్టూడియోను కూడా ఆల్రెడీ రామానాయుడు స్టూడియోను కూడా నిర్మించడం జరిగింది. ఆ స్టూడియోలో ఆల్రెడీ అప్పుడప్పుడు షూటింగ్స్ మిగతా అన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి సంబంధించిన స్టూడియో కాకుండా దాని ముందు ఉన్నటువంటి భాగం ఇప్పుడు ఈ హిల్ లాక్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ ప్రాంతంలో పూర్తిగా ఫ్లాట్గా ఉంటుంది. అయితే దీన్ని వైసీపీ హయాంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అది ప్రోద్బలంతోనో లేకపోతే ఒత్తిడితోనో లేకపోతే వాళ్ళతో కలిసి వ్యాపారం చేయాలని సురేష్ ప్రొడక్షన్స్ నిర్ణయం తీసుకుందో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 15.7 ఎకరాల్లో ఫ్లాట్లుగా విభజించి దాన్ని ఫ్లాట్ల కింద అమ్మాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఫ్లాట్ల కింద కన్వర్షన్ చేయడానికి ఇటు విఎంఆర్డీ అని అప్రోచ్ అవ్వడం జరిగింది. అలాగే అటు మనం చూసుకుంటే జీవీఎంసీని అప్రోచ్ అయితే వీటికి అనుమతులను కూడా వైసీపీ పెద్దల ప్రోద్బలంతో అనుమతులు కూడా వచ్చేసాయి. దీనిపైన అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆల్రెడీ దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఎమ్మెల్యే వెలవపూడి రామకృష్ణబాబు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దీనిపైన ప్రస్తుతానికైతే స్టేటస్కు అప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అది స్టే విధించడంతో నిలిచిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఉన్నటువంటి ఉల్లంఘనలు నిజమాబద్ధం అనే దానిపైన కలెక్టర్ను కూడా ఒక నివేదిక కోరడం జరిగింది. అయితే ఏ స్థాయిలో ఉల్లంఘనలు చేశారనడానికి ఉదాహరణ ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వే ఏదైతే ఉందో ఈ మార్గం నార్మల్గా సురేష్ ప్రొడక్షన్స్ పైన ఉన్నటువంటి స్టూడియోకి వెళ్ళడానికి పక్కన నిర్మించడానికి ఏవైతే ఫ్లాట్ల కింద కన్వర్ట్ చేస్తున్నారో దానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకంగా ఒక రోడ్డుకి ఎలాంటి అనుమతులు అంటే పూర్తి స్థాయిలో అనుమతులు రాకముందే ఒక రోడ్డు నిర్మించడానికి కూడా ఆల్రెడీ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దీంట్లో మనం చూడొచ్చు ఒక రోడ్డు మార్గం ఉంది. ఆ రోడ్డు మార్గాన్ని కూడా వీళ్ళు సగం ఆల్రెడీ తవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో అది పూర్తి స్థాయిలో అక్కడ నిలిచిపోవడం జరిగింది. దీనిపైన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నివేదిక కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ నివేదిక పంపించి పూర్తి స్థాయిలో ఏదైతే 2003లో ఇక్కడ మధురవాడలో ఉన్న సర్వే నెంబర్ 336లో కేటాయించినటువంటి 34.44 ఎకరాల భూమికి సంబంధించిన దాంట్లో 15.7 ఎకరాల్లో ఉల్లంఘనలు చేశారు. ఏదైతే ఇక్కడ స్టూడియో సినిమా డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీ మాత్రమే చేయాలి, ఆ అవసరాలకి వినియోగించాలని చెప్పి ఏదైతే నిబంధనలు పెట్టారో ఆ నిబంధనలు పూర్తిగా తొంగలో తొక్కి పూర్తి స్థాయిలో ప్లాట్లుగా వాటిని చదును చేసి అమ్మాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిజమని చెప్పి ప్రభుత్వం భావించి స్టూడియో నిర్మాణం ఏదైతే ఉందో ఆ భాగాన్ని పూర్తి స్థాయిలో రామానాయుడు ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్కే పూర్తి స్థాయిలో విడిచిపెట్టడం జరిగింది. మిగతా 15.77 ఎకరాలని తిరిగి నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి వెనక్కి తీసుకుంటున్నాం అంటూ నిన్న ఒక మెమో జారీ చేశారు. ఆ మెమో జారీ చేస్తూ ఫర్దర్గా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంతవరకు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించినటువంటి సిబ్బంది ఇప్పుడు స్టూడియోలో ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం తెలియదు, ఇప్పుడు పూర్తిగా ఇది మా అధీనంలోనే ఉంది, ప్రభుత్వం నుంచి కానీ మిగతా నుంచి ఆదేశాలు వచ్చినట్టు కానీ నోటీసులు కానీ మాకు ఇంతవరకు ఇవ్వలేదు, ఇది పూర్తిగా మా అధీనం లోపలికి ఎవరిని అనుమతించడానికి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్నటి వరకు కూడా ఇక్కడ ఎలాంటి గేట్లు లేవు. ఇప్పుడు
పూర్తి స్థాయిలో 2 గేట్లను ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక గేట్ని ఏర్పాటు చేశారు. నిన్న ఈ సమాచారం తెలిసిన తర్వాత ఇప్పుడు పైకి అనుమతి లేకుండా ప్రైవేట్ స్థలంగా చూపించేందుకు ఆల్రెడీ ఇక్కడ ప్రత్యేకంగా ఒక గేట్లను కూడా సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఏర్పాటు చేసి లోపలికి పూర్తి స్థాయిలో ఎవరికి అనుమతించకుండా రిస్ట్రిక్షన్ తీసుకున్నారు. అయితే జిల్లా అధికారులకు నేను మెమో ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఇక్కడ అధికారులు కానీ సిబ్బంది కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదు, ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. సమాచారం కూడా మాకు తెలియదని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇది ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ ఆధీనంలోనే ఉంది, మేము ఎవరిని లోపలికి అనుమతించమని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో నాయుడు, విశాఖపట్నం నుండి.